వెల్కమ్ టు శైలజ లాగ్స్. ఈ రోజైతే నేనైతే ఇప్పుడు సమ్మర్ కదండి, ఎండాకాలం కదా, నేను కటోరా తీసుకున్నాను. బ్రౌన్ కటోరా ఇదైతేని. ఈ బ్రౌన్ కటోరా అయితే చాలా హెల్త్ కి అయితే చాలా మంచిది. బాడీ హీట్ స్ట్రెస్ బాగాను వేడి వస్తుంది కదండి, మనకి బాడీ అంతా వేడి వేడిగా ఉంటది కదా, అలాంటప్పుడు కూల్ అవుతాకి ఎక్కువ కటోరా తీసుకుంటారు. ఈ కటోరా వల్ల హెల్త్ కి చాలా మంచిది. హెల్త్ కి అయితే చాలా బాగుంటది కూడా. మనకి రోజు కటోరా తీసుకున్నామంటేని చాలా తొందరగా అయితే బాడీ హీట్ అయితే తొందరగా తగ్గుతుందండి ఈ కటోరాలు అయితేని. అసలు ఇందులో చూసారా, బ్రౌన్ కటోరా మన పట్కీ ఉంటది కదా, అలా పట్కీ లాగా ఉంటది. మనం డోర్ దగ్గర కడతాం కదా, అలాగ ఉంటది. పట్టు అనుకున్నారంట ఈ బ్రౌన్ కటోరా ఇదైతేని హెల్త్ కి అయితే చాలా మంచిది. ఇదైతే ఫస్ట్ అయితే నేను ఒక 5 ఒక ఒక 5 పీసెస్ 6 పీసెస్ ఇందులో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక అప్పుడు బ్లాక్ సబ్జాలు, మెయిన్ బ్లాక్ సబ్జాలు కూడా చాలా బాడీకి చాలా కూల్, మనకి తొందరగా కూల్ ఇస్తుంది. వేడి చేసిన తొందరగా ఇలా ఒక స్పూన్ ఇలా నానబెట్టేసుకుని విత్ వాటర్ కూడా ఉంటది కదా, కూల్ వాటర్ వేసుకుని తాగేయచ్చు కూడాను. ఒక స్పూన్ అయితే సరిపోతాయి నాకైతేని. ఇందులో సరిపోనంత వాటర్ వేసుకోవాలి కటోరాలో. దీని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి కటోరా అయితేని. ఇలా ఎక్కువ వాటర్ అవసరం లేదు కటోరాకి, ఆల్రెడీ జెల్ లాగా వచ్చేస్తుంది నానిపోయి. బ్లాక్ సబ్జాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి నానబెట్టేసుకుంటున్నాను బ్లాక్ సబ్జాలు అయ్యి. ఇలా నానబెట్టేసుకుని ఇలాగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఇలా పక్కన పెట్టేసుకున్నాక దాని తర్వాత దీన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపెడతానండి నేనైతేని. ఇలాగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతేని. అయితే ఈ కటోరా మనం ఉన్నాయి కదా, కటోరా కూడా చాలా కాస్ట్ ఎక్కువండి. నేను 200 గ్రామ్స్ తీసుకుంటే మాత్రం ఎంత 250 ఎంతో వేసారు కాస్ట్ అయితేని. ఇది హెల్త్ కు చాలా మంచిది కదండి, బాడీకి ఎక్కువ కూల్ ఇస్తుంది. చాలా దీంట్లో అయితే చాలా మన స్కిన్ కి కూడా చాలా మంచిది. డైలీ వేసుకుని తాగామంటే హెయిర్ కన్నా స్కిన్ కన్నా బాగుంటుంది మనకి ఇది. అందుకని కటోరా చాలా ఎక్కువ మంది అయితే కటోరా తీసుకుంటారు. ఇది నేనైతే నైట్ నానబెట్టేసాను కదా కటోరా అదిని. ఇవి మనం జెల్ లాగా వచ్చేసి చూసారు కదండి, జెల్ లాగా ఎలాగ వచ్చిందో చూడండి. జిగిరిగా ఎలా ఉంది, సేమ్ జెల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది. మనం నైట్ నానబెట్టేసుకుని ఉదయం మన స్కిన్ కి అప్లై చేసామంటే కూల్ వస్తుంది, కూల్ డౌన్ వస్తుంది మన ఫేస్ కి. బాడీ ఇటుపోయి మన స్కిన్ కి చాలా మంచిదండి ఇదైతేని. ఫస్ట్ అయితే నేను నానబెట్టేసాను కదా, అప్పుడైతే దీంట్లో జెల్ వేసేసుకుంటున్నాను. జెల్ వేసేసుకుంటున్నానండి నేను సబ్జాలు, బ్లాక్ సబ్జాలు. బాగా మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. దీంట్లో షుగర్ కూడా సరిపోయినంత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేసుకోక్కర్లేదండి, షుగర్ లేకుండా కూడా తాగేయచ్చు. ఒక స్పూన్ డైలీ ఒక స్పూన్ తిన్నా చాలా మంచిది ఇది అయితేని. మనం ఫేస్ కి రాసుకుంటాం కదండి నైట్ టైం, అది నానబెట్టుకుని అదే స్కిన్ అయితే అంత కూల్ గా ఉండి మన అంత హీట్ అంతా పోతే మంది ఫేస్ మీద ఏమైనా మచ్చల్లాంటి అవి బొమ్మ మచ్చల్లాంటి వస్తాయి కదా, అవి కూడా నిమ్మ అయిపోతాయి. ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇవన్నీ, షుగర్ ఇవన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకుని దీంట్లో ఒక నిమ్మకాయ కూడా వేసుకోవాలి. ఇలా గింజలు తీసేసుకొని నిమ్మకాయ కూడా వేసేసుకుంటున్నానండి నేను. ఇలా బాగా మిక్స్ అయిపోవాలండి, ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయి బాగా కలిపేసుకోవాలి. ఇది ఎంత మంచిది అంటే అసలు చెప్పలేనంత మంచిది. మనం డైలీ తీసుకోవచ్చు ఇది. శీతాకాలం ఉండదు, ఎండాకాలం ఉండదు, ఎప్పుడు మనం ఒకవేళ మనం మసాలా వస్తువులు ఫుడ్ తీసుకుంటాము అలాంటప్పుడు తీసుకున్న
శీతాకాలం అది చాలా హెల్త్ చాలా మంచిదండి హెల్త్ కి అయితేని. దీంట్లో సరిపడినంత వాటర్ కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇంట్లో వాటర్ వేసేసుకుంటున్నాను నేను. వాటర్ కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సరిపడంత కొంచెం నాకు 2 గ్లాస్ వచ్చేలాగా చూసుకుంటున్నానండి నేనైతేని. 2 గ్లాసులు చాలు మాకైతేని. ఇందులో ఐస్ కూడా మనకి వేసుకుంటే బాగుంటది. సమ్మర్ కదా కొంచెం కూల్ గా తాగాలనిపిస్తుందండి అలాంటప్పుడు మనకి. ఇలా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. దీన్ని గ్లాసులో వేసేసుకుంటున్నాను. ఒక 5 స్టెప్ వేసుకుంటే బాగుంటదండి మనకి. సబ్జాలు అడుక్కెళ్ళిపోతాయి కదా నానేక, మనం కొంచెం ఇలా స్పూన్ తో తీసుకొని వేసుకుంటే సరిపోతుంది అడుక్కి. ఈ రెండు కూడా చాలా మంచిదండి మనకైతే, బాడీకి సంబంధించిన ఈ రెండు కూడాను. ఎందుకంటే బాగా కూల్ డౌన్ ఎక్కువ వస్తుంది మనకి బాడీకి అయితేని. ఇంకా చూసారు కదండి అసలు ఇలాగ మనం తాగామంటే ఇంకా అసలు కూల్ డౌన్ అది ఈ ఐస్ నీళ్ళలాగా ఉన్నట్టు ఉంటది. మంచిగా హెల్తీ అనేది చాలా మంచిది మనకి. డైట్ కూడా చాలా మంచిదండి ఇదైతేని. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం కూల్ గా చాలా బాగుంది టేస్ట్ అయితే. రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు. చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా. హెల్త్ సంబంధించి చాలా చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియో చోటి వస్తాను మీ ముందుకి కొత్త వీడియో చోటి. బాయ్ ఫ్రెండ్స్.